హలో వరల్డ్ వెల్కమ్ ఈ రోజు మనం ఫిషింగ్ చేసి పట్టుకొచ్చిన చేపల్ని నేను ఫ్రై అండ్ రోస్ట్ అయితే చేయబోతున్నాను. వీడియో ఎండ్ మాత్రం క్రేజీ ఉంటుంది. సో ఫస్ట్ గా ఇలా మనం ఫ్రెష్ గా వీటిని కడగాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, అలాగే నిమ్మకాయ కూడా. ఇవి రెండు యాడ్ చేస్తే ఏంటంటే మనకి స్మెల్ ఉండదు అండ్ పీస్ కూడా మంచిగా కడిగిపోతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ కుకింగ్ వీడియో. ఇక మొదలెడదామా? సో హెల్లో అగైన్. ఈరోజు మనం మళ్ళీ ఫిష్ ఫ్రై చేయబోతున్నాం. ఇది మనం లైవ్ గా ఇప్పుడే, ఇవి తిలాపియా గొరకలు అంటారు కదా. సో ఇవి బేసికల్ గా లాస్ట్ టైం మనం ఫ్రై అయితే చేసాం. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఇది ఎప్పుడు ఫ్రైకే డెఫినెట్లీ రికమెండెడ్ అని ఎంతో మంది ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఇవి కూరకి ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని ఈరోజు నేను ట్రై చేస్తున్నాను. సో నేను ఫ్రై చేస్తాను, దీని కర్రీ కూడా చేస్తాను. రెండిట్లో ఏది బాగుందో మనం లాస్ట్ లో చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ప్రాసెస్. ఓకే, సో మనకి ఇక్కడ ఇది కర్రీ కోసం మనం పెట్టుకున్న పీసెస్, ఇక్కడ యాజ్ యూజువల్ ఫ్రై కోసం. సో చూడొచ్చు. సో ఇది ఈరోజు. ఇప్పుడు ఫస్ట్ నేను ఇవి ఫ్రై కోసం మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను. ఆ తర్వాత మనం ఇక్కడ కర్రీ చేసుకుందాం. ఆ కర్రీ అంత లోపల ఇది మ్యారినేట్ అయితే ఆ తర్వాత ఫ్రై చేసి రెండు రివ్యూ చేసేద్దాం. సో ఇవి మనం సింపుల్గా చేసేద్దాం. ఫస్ట్ నేను పసుపు వేసుకుంటున్నాను. ఇందులో 4 స్పైసెస్ లాస్ట్ వీడియోలో మనం చూసినట్టు. ఉప్పు, కారం, పసుపు అండ్ దెన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఆ 4 యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ ఇప్పుడు నేను పసుపు అయితే వేసేసాను, జింజర్ గార్లిక్ పేస్ట్. ఆ తర్వాత నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా కారం అన్నీ యాడ్ చేసేసాం. ఇక్కడ చూడొచ్చు, ఇది క్రేజీ అనమాట. ఇంకా మనకి ఇవి మిక్స్ చేసిన తర్వాత ఒక 20 minutes చాలు మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అంత లోపల మనం ఇవి ట్రై చేస్తున్నాం కదా కర్రీ, అది రెడీ చేసుకుందాం. నేను మిక్స్ చేస్తున్నాను. సో జాగ్రత్తగా, ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ ముళ్ళులు ఉంటాయి, ఈ ముళ్ళులు గుచ్చుకుంటాయి. సో జాగ్రత్తగా ఇవి మిక్స్ చేయాలి. సో ఇక్కడ నాకు జస్ట్ మిస్ ముళ్ళు గుచ్చుకునేది. సో నేనేం చేస్తున్నానంటే జుగాడు చేస్తున్నా, జస్ట్ మిక్స్ చేసేస్తున్నాను. ఈజీ అండ్ సింపుల్. మ్యారినేట్ చేసి 45 minutes తర్వాత ఫ్రై చేద్దాం. అప్పటి వరకు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. సో మసాలాస్ అన్ని మనకి ఇక్కడ గట్టిగా అంటుకుపోయినాయి. పిల్లలు కూడా ఇది ఈజీగా తినేస్తారు, ముళ్ళు గుచ్చుకోవు. ఇంకా ముళ్ళు వద్దనుకుంటే ఇంకా మనం అపోలో ఫిష్, కొరమేను అలాంటివి వెళ్ళిపోవాల్సిందే. తలకాయ, తోక కూడా తింటారు. సో దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో ఇంకా మనం ఇక్కడ కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మిఠా సాలన్ అంటారు ఇది బేసికల్లీ. అండ్ ఫస్ట్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ 1 స్పూన్ యాడ్ చేశాను అంతే. ఆ తర్వాత టర్మరిక్, పసుపు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఫ్రైలో యాడ్ చేయము, ఇందులో యాడ్ చేస్తాము. నెక్స్ట్ ధనియాల పొడి 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను జస్ట్ ఇది శాంపిల్గా కాబట్టి 4 pieces తీసుకున్నాను. ఇలా లైట్ గానే స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కారం, ఉప్పు, కారం అండ్ దెన్ లాస్ట్లో ఉప్పు లైట్గా ఉంటే సరిపోతుంది. బిఫోర్ వి మిక్స్ ఇట్, ఫైనల్గా మనకి ఇక్కడ చూస్తే ఇలా ఆనియన్ అండ్ మిర్చి ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అవి ఇందులో వేసేయడమే లాస్ట్లో. సో నేనేం చేస్తున్నా అంటే మిక్స్ చేసుకుంటాను. ఇప్పుడు దాకా ఇవి స్పైసెస్ ఏదైతే వేసానో అవన్నీ ఇంక ఇలాగే ఫ్రై కూడా చేసుకోవచ్చు మ్యారినేట్ చేసి. అని ఇది కర్రీ. నౌ టైమ్ టు యాడ్ ఆనియన్ అండ్ మిర్చి. ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేద్దాం. ఆనియన్ అన్నీ యాడ్ అయిపోయినాయి. ఆయిల్ ఒక 2 spoons. ఇప్పుడు లాస్ట్లో వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఒక 2.5 గ్లాస్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే మనం వాటర్ ఏంటంటే ఈ పీస్ అనేది అందులో మునిగితే చాలన్నమాట, అంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాకైతే సరిపోతుందని చెప్తుంది. వెళ్ళి కర్రీ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఇంకా నేను ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో మనం పెట్టేసాం అనమాట. నేను పైన మూత పెట్టేశాను. ఒక 20 minutes 30 minutes అది మొత్తం మంచిగా బర్న్ అయిపోయి ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి చూసుకోవచ్చు. దాని ప్రకారం ఏమైనా ఉప్పు, కారం ఏమైనా తక్కువ యాడ్ చేసుకొని ఆ తర్వాత తీసేయచ్చు. ఇది రెడీ అవుతుంటుంది. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 20 minutes, 10 minutes 5 minutesలో ఫ్రై కూడా స్టార్ట్ చేసేద్దాం. 2 వేడి అన్నంలో కలుపుకొని తింటూ రివ్యూ ఇచ్చేద్దాం. సో ఎండ్ వరకు చూడండి, ఇట్ విల్ బి క్రేజీ బ్యాంగ్. ఇప్పుడు మనం ఫ్రై అయితే చేసుకుందాం. కర్రీకి మనం అక్కడ ఆల్రెడీ అది ప్రిపేర్ అవుతుంటుంది. అప్పటి వరకు మనం ఫ్రై అయితే చేసుకుందాం. ఫస్ట్ మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఇక్కడ ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది ఒక 20 minutes వరకు బర్న్ అయిపోవాలి. అప్పుడే మనం వేస్తే ఇమీడియట్గా మనకి మంచిగా ఫ్రై అయిపోతుంది. సో నేను ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ
ఆయిల్ ఎంత అంటే మనకి ఆ పీస్ అనేది డిప్ అయ్యేంత వరకు చాలు. సో దట్స్ ఇట్. ఇప్పుడు నేను ఇక్కడ చూడొచ్చు ఆయిల్ అయితే యాడ్ చేసేసాను. ఒక 20 minutes ఇది బాగా బర్న్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ అనేది ఫ్రై చేసేద్దాం. కర్రీ కూడా అప్పటి వరకు రెడీ అవుతుంది. రెండు తిని రివ్యూ చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు, విన్నారు కదా సౌండ్, ఇది చాలా డేంజర్, ఇలా చేయకూడదు. నేను సౌండ్ వినిపిద్దామని. సో మంచిగా వేడైతే అయిపోయింది ఆయిల్. మనకి ఇక్కడ ఫిష్ కూడా బాగా మ్యారినేట్ అయిపోయింది, ఈ తలకాయలు అండ్ బాడీస్. అండ్ మీన్ వైల్ ఇక్కడ చూస్తే అవర్ క్రేజీ పార్ట్ ఈస్ బర్నింగ్ హియర్. దగ్గర రావచ్చు. వా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎండ్ రిజల్ట్ విల్ బి డెఫినెట్లీ క్రేజీ అనమాట. నేను ఎంతైనా మనం కష్టపడి చేప పట్టుకొని వచ్చి మసాలాస్ తగిలించి మన ఓన్గా ప్రిపేర్ చేసింది కంపల్సరీ హైలైట్ ఉంటుంది. కానీ ఇది ఇప్పుడు నేను ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాం కదా, సో అది ఎలా ఉంటుందో తెలియదు. మీన్ వైల్ నేను ఇక్కడ ఫ్రై అయితే స్టార్ట్ చేయబోతున్నాను. చూడొచ్చు ఎలా అది అలా వస్తేనే చూడొచ్చు. ఇక్కడ దగ్గరండి వేసినప్పుడే చూడండి ఎలా బర్న్ అయిపోతుందో. సెకండ్ వన్, థర్డ్ వన్, ఓన్లీ 4 యాడ్ చేస్తున్నాను. అండ్ తలకాయలు మీరు చూడొచ్చు ఇక్కడ, ఇవి చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోతుంది. ఇలా అయితే మనకి ఎక్కువగా మంచిగా లోపల వరకు మంచిగా పీస్ అనేది ఉడికిపోయి టేస్ట్ సూపర్ వస్తుంది. మనకు కాలిపోకూడదు, మనం చూసుకుంటూ కొంచెం పీసెస్ని జరుపుకోవాలి విడివిడిగా. అందుకే నేను తక్కువ వేసాను ఫ్రై కోసం, ఎందుకంటే మళ్ళీ అది అటాచ్ అయిపోయి ఒకటొకటి ఇదైపోయింది. సో విడివిడిగా పెట్టుకుంటే మంచిగా మనకు ఫ్రై అయిపోయింది. మంచిగా పొగలైతే వస్తున్నాయి. సో రెండు చూసేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, దిస్ ఈజ్ కామన్. ఇక్కడ మీరు చూడొచ్చు నేను వేసి ఇప్పుడు 1 minute 1.5 minute అవుతుంది అంతే, జస్ట్ ఇప్పుడే. ఇక్కడ చూడొచ్చు, అప్పుడే దగ్గరండి చూడండి ఎలా బర్న్ అయిపోయిందో మంచిగా. చాలు మనకి మంచిగా కుక్ అయిపోయింది. అందుకే నేను చెప్పింది ఫస్ట్ ఒక 20 minutes లేదా 15 minutes బర్న్ చేసి పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. సో అదొక్కటే చిట్కా ఇందులో టేస్ట్ ఉండడానికి ఎస్పెషల్లీ. సో ఇంకంతే, ఇవన్నీ నేను రెడీ చేసి మంచిగా ఒక వైపులో మనం దీన్ని రివ్యూ చేద్దాం. సో దట్స్ ఇట్. ఇక్కడ చూడండి వితిన్ 2 minutes మంచిగా మనకి ఫ్రై అయితే అయిపోయింది. జస్ట్ ఈ షేడ్ చూడండి, ఈ షేడ్ చూసి తీసేయచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు, కారం ఏదంటే అది యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా షేక్ చేస్తూ ఉండాలి, క్రేజీ అసలు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఇక్కడ స్పూన్తో ఇది ఇలా కలుపుకోకూడదు. మనం ఇలా జస్ట్ చూడండి, ఇలా చేస్తే ఏమంటే మనకి పీస్ అనేది బ్రేక్ అవ్వదు అండ్ టేస్ట్ అంతే ఉంటుంది. సో దట్స్ ఇట్. ఇప్పుడు మసాలాస్ కూడా మనం ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు. ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు, లేకపోతే ఏమైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా చూసుకొని. సో దట్స్ ఇట్. ఇక్కడ మనకు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. యా, ఫైనల్లీ మన క్రేజీ రిజల్ట్ ఇక్కడ వచ్చేసింది. వేడి వేడి రైస్, రెడీ అయ్యి వచ్చిన ఫిష్ ఫ్రై అండ్ దెన్ స్వీట్ కర్రీ. సో ఇవి మూడు ఇప్పుడు వేడి వేడి అన్నంలో మిక్స్ చేసి కొట్టి చూసేద్దాం. సో కాల్డ్ గొరక ఫ్రైకి బెస్టా, కర్రీకి బెస్టా అని. లెట్స్ టేస్ట్ అండ్ రివ్యూ. సో ఫైనల్గా ఇక్కడ క్రేజీగా నాకైతే ఫుల్ నోరు ఊరిపోతుంది. మనకి ఇక్కడ రైస్ చూడొచ్చు, నేను వేడి వేడి అన్నము ఇందులో. ఇక్కడ చూస్తే వావ్, క్రేజీ అనమాట. ఆ ఆనియన్ కూడా చూడండి ఎంత బాగా ఇదైందో. ఫస్ట్ బైట్ అయితే తీసుకోబోతున్నాం. బిస్మిల్లా. ఇప్పుడు నేను పీస్ తీసుకుంటున్నాను. వా, సో మనకు బేసికల్గా ఫ్రైకి కర్రీకి అదే తేడా. ఇక్కడ ముళ్ళులు మనం తినలేము, గుచ్చుకుంటాయి, కానీ ఫ్రైకి నమ్మలేయచ్చు. చూపిస్తాను. సో చూడండి పీస్ కూడా మంచిగా. సో దట్ 1 bite. ఆనియన్ వా, మనం అనుకున్నంత బ్యాడ్ ఏం లేదు, సూపర్ ఉంది టేస్ట్. లెట్స్ టేస్ట్ దిస్ ఫ్రై. సో ఇది చూడండి, నేను ఇప్పుడు ముళ్ళు కూడా లోపల ఉంటాయి, డైరెక్ట్గా నేను కొరికి తినేస్తాను. వా, అది ఎంతైనా ఫ్రై అంటే ఫ్రైయే, కానీ కర్రీ కూడా ఇది బాగుంది. రెండిట్లో బెస్ట్ ఫ్రై అట్లీస్ట్, కానీ ఇది కూడా డెఫినెట్లీ రికమెండెడ్. సో దట్స్ ఇట్. ఇది నేను ఫినిష్ చేసేస్తాను. ఎంతైనా మనం కుక్ చేసుకొని తింటే
ఆ టేస్టే వేరు. సో నేను ఫ్రైకి 4.5/5 ఇస్తాను, దీనికి 4.5 వేస్తాను, ఎందుకంటే నాట్ బ్యాడ్, సూపర్ ఉంది, అనుకున్నట్టు కాకుండా దానికంటే బియాండ్ ఉంది. సో దట్స్ కమ్ ద ఎండ్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో. ఇది మీ ప్రాసెస్ నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ అభిషేక్ బ్లాగ్. సైనింగ్ ఆఫ్, బై.